ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ప్రారంభించిన భారత మహిళల జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. 3 టీ20ల సిరీస్లో భాగంగా క్యాన్బెర్రా వేదికగా గురువారం జరిగిన రెండో మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత బ్యాటర్ల వైఫల్యం ఓటమిని శాసించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జియో ఓల్ 57 బంతుల్లో 11 ఫోర్లు, 6తో 88, బెత్ మూనీ 39 బంతుల్లో 4 ఫోర్లతో 46 టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్స్ లో అరుంధతి రెడ్డి 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్ 1 వికెట్ తీసింది. అనంతరం భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసి ఓటమి పాలింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 5 ఫోర్లతో 36, స్మృతి మందాన 24 బంతుల్లో 4 ఫోర్లతో 31 టాప్ స్కోరర్ గా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్స్ లో యాష్లే గార్డ్నర్ 3 వికెట్లు తీయగా కిమ్ గార్త్, అన్బెల్ సదర్లాండ్, సోఫీ మోలినక్స్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక 3వ టీ20 శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్స్ లో కలిపి అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు కెరియర్లో 356వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ క్రమంలో ఆమె న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ ను అధిగమించింది. న్యూజిలాండ్ తరఫున సుజీ బేట్స్ 355 మ్యాచ్లు ఆడింది. ఎల్లీస్ పెర్రీ 349, మిథాలీ రాజ్ 333, చార్లోట్ ఎడ్వర్డ్స్ 309 మ్యాచ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో హర్మన్ ప్రీత్ కౌర్, ఎల్లీస్ పెర్రీ, సుజీ బేట్స్ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నారు. మిగతా ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. హర్మన్ ప్రీత్ కౌర్ కు ఇది 189వ టీ20 మ్యాచ్. 2009 అరంగేట్రం చేసిన హర్మన్ ప్రీత్ 29.33 సగటుతో 3784 పరుగులు చేసింది. 2009 వన్డే ప్రపంచ కప్ తో 50 ఓవర్ల ఫార్మాట్ లోకి అరంగేట్రం చేసిన హర్మన్ 161 మ్యాచ్ల్లో 7 శతకాలతో 4409 పరుగులు చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు 6 టెస్ట్ మ్యాచ్లు ఆడింది.